దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులకి క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో మీసాల గుర్రప్ప విషపు మనిషి ఈయన కోసం ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావటం జరిగింది. అదేంటంటే కోయ్ కోయ్ అన్న పాటను గురించినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. అదేంటంటే ఈయన సేవకుడిగా ఉంటూ వేదిక మీద ఈయన వ్యంగ్యంగా, గేలిగా, హేళనగా, దేవుని నామమునకి అవమానం కలుగునట్లుగా ప్రజల మధ్యలో బహిరంగంగా వేదిక మీద నిలబడి కోయ్ కోయ్, కోడిని కోయ్ అనే మాట వాడాడు. అది అలా వాడటం కరెక్ట్ కాదు సార్. ఎప్పుడు వేదికల మీద అలాగా కామెడీ చేయకండి, మీరు ఒక సేవకులు, సీరియస్గా ఉండాలి అని నేను చెప్పాను. అంత మాత్రమే కాక సంక్రాంతి టైంలో ఆ పాటని ఈయనను తీసుకెళ్ళి పల్సర్ బైక్ ఒక పాట ద్వారా ఒక అతను ఫేమస్ అయ్యాడు. అతను యూట్యూబ్ ఛానల్లో ఇతనితో పాట పాడించారు. డీజే మ్యూజిక్ యాడ్ చేయించి ఫుల్ సాంగ్ పాడారు. అయితే ఇదే మీసాల గుర్రప్ప గారు వేదికల మీద, సువార్త వేదికల మీద ఈ పాటను పాడుతూ మధ్యలో యేసు ప్రభు మాటలు కూడా వాడేవాడు. అయితే పల్సర్ బైక్ అతను చేసినటువంటి పాటలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసినటువంటి కోయి కోయి కోడిని కోయి పాటలు మాత్రం యేసు ప్రభు అనేటువంటి ఉచ్చారణ ఎక్కడ తీసుకురాల. యేసు ప్రభు మాటే ప్రస్తావనే ఆ పాటలో ఎక్కడ కూడా తీసుకురాలేదు. అప్పుడు నేను ఆ తర్వాత రోజు నేను స్పందిస్తూ ఆ వీడియో చేయటం జరిగింది. మీరు వేదిక మీదేమో కోయి కోయి పాటలో యేసు ప్రభు పేరు పెట్టి పాడారు కదా, యేసుజా ప్రభుజాని, మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసిన ఆ పాటలు ఎందుకు ఆ పదాలు తీసేశారు? అంటే మీరు ఆ పాట దేవుని కోసం రాశారా, లేదంటే లోకంలో సరదా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం రాశారా అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తి నేను అన్నాను, సార్ మీరు సేవకులు సీరియస్గా వర్తమానాన్ని పంచుకుంటూ వెళ్ళండి, అంతేకాని ఇట్లా జోకులు వేయటము, ఎంటర్టైన్మెంట్ చేయటం చేయొద్దు. మనం సేవకులము, ఏదైనా ప్రజలకి దీవెనకరంగా మనం వాడబడాలి, వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళండి, కోళ్ళని కుక్కల్ని పాటల్లో యాడ్ చేయొద్దు అని నేను చెప్పాను. మీ వైఖరి మార్చుకొని ముందుకెళ్ళండి సార్ అని చెప్పాను. అయితే ఆ టైంలో చాలామంది అతన్ని ఇంటర్వ్యూ చేశారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అతన్ని సంప్రదించి వాళ్ళ ఛానల్స్కి ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ చేశారు. అయితే అక్కడ వాళ్ళు లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పారు. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, ఈ పాట ఏ భాషది అని ఈయనని అడిగినప్పుడు ఈ మీసాల గుర్రప్ప గారు, పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇది కోయ భాష పాటమ్మా, ఇది దేవుని కోసం నేను రాశాను, దేవుని కోసం రాశాను అంటే ఆ ఇంటర్వ్యూ చేసిన ఆవిడ అడిగింది, సార్ ఈ పాటకు అర్థం చెప్తారా అంది. అంటే అతను అన్నాడు, ఖచ్చితంగా అర్థం చెప్తానని ఆ భావాన్ని, ఆ యొక్క సాహిత్యపు భావాన్ని వివరిస్తూ అన్నాడు, ఈ లోకంలో దేనికి దేవుడు చిరునవ్వుని పెట్టలేదు, కేవలం మనుషుడికి మాత్రమే దేవుడు నవ్వు పెట్టాడు. ఇదే ప్రధానమైన భావంతో నేను ఈ పాట రాయటం జరిగింది. భావం అయితే అదే, దేవుడు మనుషులకి చిరునవ్వునిచ్చాడు, దేనికి లేనటువంటి గొప్ప ఆధిక్యతని మనుషులకి ఇచ్చాడు. ఈ భావంతో నేను ఆ కోయ భాషలో ఈ పాటను రాయటం జరిగింది. అంటే ఆవిడ అడిగింది, ఇది ఎంటర్టైన్మెంట్ కోసం, సరదా కోసం రాశారా, లేదంటే దేవుని కోసం రాశారా అంటే ఈయన లేదు, 100కి 100% ఇది దేవుని కోసం రాసిన పాటే, ఇది క్రైస్తవుల పాట అని చెప్పాడు. అంతటితో అంత బాగుంది, మంచిది, చాలా సంతోషం. ఆ తర్వాత నేను ఎప్పుడూ ఇంకా ఆయన గురించి నేను రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత నాలాగా కొంతమంది పాస్టర్లు ఆయనకు వ్యతిరేకంగా ఇలా పాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఎంటర్టైన్మెంట్ చేయకూడదు సేవకులు అని మాట్లాడారు. మరికొంతమంది సేవకులు దానికి కౌంటర్ వీడియోస్గా మీరు తీర్పు తీర్చడానికి మీరెవరు అని వాళ్ళు కొన్ని వీడియోస్ చేసి, అది దేవుని పాట కదా, కోడిని యాడ్ చేయటానికి ఆయన ఏదో మరి ఎందుకు ఏ సందర్భంలో యాడ్ చేశారో తెలీదు అని వాళ్ళు కూడా దేవుని పాటే ఇది అని వాళ్ళు కూడా ఆయనకు సపోర్టుగా ఆయన వైపుగా మాట్లాడడం జరిగింది. అయితే మరొక ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, అసలు కోడిని కోయనే మాట దేవుని పాటలోకి ఎలా వచ్చింది పాస్టర్ గారు అని ఈయన మీసాల గుర్రప్ప గారిని అడిగితే ఆయన అన్నాడు, ఏం లేదమ్మా, ఒకసారి సువార్త సభకు నన్ను ఆహ్వానించినప్పుడు ఆ వేదిక మీద నేను ఈ పాట పాడుతున్నాను, దేవుని పాట కోయి కోయి పాట పాడుతుంటే కోయి కోయి అంటే ముందు కూర్చున్న ఒక పెద్ద ఆయన కోడిని కోయి అని అరిచేశాడు గట్టిగా. అది అరవటంతో పక్కనున్న వాళ్ళందరూ నవ్వేసి వాళ్ళు కూడా నేను కోయి కోయి అంటుంటే కోడిని కోయి అంటే మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి ఒకరంతా మీటింగ్లో ఉన్న అందరూ కోడిని కోయి, కోడిని కోయి అన్నారు. దాని తర్వాత నేను కూడా సరదాగా బాగుంది కదని చెప్పి కోడిని కోయి, కోడిని కోయి అన్నాను. కోడిని కోయి అంటే
కోడిని కొయ్ అనే మాట నేను వాడాను అంతే తప్ప కావాలని నేను వాడిన మాట అయితే కాదు. అది దేవుని పాటే, సరదా కోసం రాసిన పాట కాదు అని ఆయన చెప్పాడు, స్పష్టత ఇచ్చాడు. అంతటితో అయిపోయింది. అయితే ఇప్పుడు మరలా ఎందుకు మీ ముందుకు ఈ మాటలు తీసుకొని వస్తున్నాను, అసలు ఎందుకు ఈ విషయాన్ని మీతో చర్చించడానికి వచ్చాను అంటే, నిన్నటి రోజున యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది. అదేంటంటే ఒక సినిమా హీరో ఏదో కొత్త సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ ఈవెంట్లో లైలా అనే సినిమా కోసం ఆ సినిమాలో ఉన్న హీరో విశ్వక్ సేన్ అనే హీరో, అతను సంబంధించిన సినిమాది, అతన్ని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి విలేకరి ఎవరైతే ఉన్నారో అతను అడిగాడు, సార్ మీరు ఈ సినిమాలో కోయ్ కోయ్ అనే పాటను పెట్టారు, అది ఒక మతానికి చెందిన పాట, ఒక దేవుని కోసం రాసిన పాట, ఒక పాస్టర్ రాసిన పాట, అది మీరు సినిమాలో పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా, అది ఎంతవరకు కరెక్ట్ సార్, అలా పెట్టడం తప్పు కదా అని విలేకరి అడిగాడు. కోయ్ కోయ్ ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి, అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది. ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు, గుర్తించారు, వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. అడిగిన విలేకరి క్రైస్తవుడు కాదు, ఆయన నార్మల్ ఒక లోక సంబంధమైన వ్యక్తి, ఒక అన్యుడు. అయితే ఆయన సెన్స్ ఏమని చెప్పిందంటే, దేవుని కోసం రాసిన పాట సినిమాల్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు, తప్పు అని ఎవరైనా చెప్పగలరు. కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా దేవుని కోసం రాసిన పాటని సినిమా కోసం పెట్టడం తప్పు అని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ సెన్స్తో ఆయన ఆ ప్రశ్నని ఆ సినిమా హీరోకి అడిగాడు, సార్ మీరు ఎందుకు దేవుని పాటని, మతానికి సంబంధించిన పాటని, ఒక సేవకుడు రాసిన పాటని దేవుని కోసం మీరు ఎందుకు సినిమాలు పెట్టుకున్నారంటే, ఆ సినిమా హీరో ఆ విశ్వక్ సేన్ మాట్లాడుతూ అంటున్నాడు చాలా స్పష్టంగా. ఆ మాటలు కూడా మీ ముందు ఉంచుతాను, మీరు చూడండి. అయితే అతను అంటున్నాడు, హీరో అంటున్నాడు, సార్ ఈ పాట మీరన్నట్టుగా మతం కోసం దేవుని కోసం రాసింది కాదు, ఇది సరదా కోసం రాసిన పాట. కావాలంటే ఒకసారి ఆయనతో మీరు మాట్లాడండి, మీసాల గుర్రపు గారితో మీరు మాట్లాడితే మీకే క్లారిటీ వస్తుంది, ఎంక్వైరీ చేసుకోండి. ఇది మతం కోసం దేవుడి కోసం రాసిన పాట కాదు, సరదా కోసం రాసిన పాట ఇది అని చెప్తూ ఆయన అన్నాడు, మేము ఆల్రెడీ ఈ పాట రాసిన మనిషితో మేము మాట్లాడాము, అంటే మీసాల గుర్రపుతో మాట్లాడాము. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన్ని పర్మిషన్ అడిగితే ఆయన అన్నాడు, మీరు మా పాటని మీ సినిమాల్లో పెట్టుకోవడం మాకు చాలా సంతోషం, అంత ఫేమస్ అయిందంటే మాకు చాలా సంతోషం, మీరు హ్యాపీగా ఈ పాటని సినిమాల్లో వాడుకోవచ్చు అని ఆ గుర్రప్ప గారు చెప్పారు అని ఈ సినిమా హీరో విశ్వక్ సేన్ క్లారిటీగా చెప్తున్నాడు. గుర్రప్ప గారిని ఈ సినిమా హీరో ఫోన్ చేసి మరీ అడిగారట, ఈ పాట మేము సినిమాల్లో వాడుకుంటాము అని. పాస్టర్ గారు అన్నారంట, అబ్బో మా పాట మీ సినిమా వరకు చేరిందా, మీ సినిమాల్లో పెట్టుకుంటే ఇంక మాకు అంతకంటే ధన్యత ఏముంటుంది, భాగ్యం ఏముంటుంది, పెట్టేసుకోండి అని చెప్పాడట. అప్పుడు ఆ హీరో అంటున్నాడు, ఇది సరదా కోసం రాసిన పాటే అండి, దేవుడి కోసం రాసిన పాట కాదు, మేము ఆయన్ని అడిగే తీసుకున్నాం ఈ విషయాన్ని అని చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆ సినిమా హీరో విలేకరితో. ఇప్పుడు నా ప్రాబ్లం ఏమీ కాదు, గతంలో నేను చెప్పాను గుర్రప్ప గారితో, ఆయన అదే పంధాలో ముందుకెళ్తూనే ఉన్నాడు. చాలా ఇంటర్వ్యూస్లో ఆయన అన్నాడు, దేవుని కోసం నేను రాసిన పాట, మా భాష పాట బయటకు వచ్చిందని నేను చాలా సంతోషపడుతున్నాను అన్నాడు. మీసాల గుర్రప్ప గారు మీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పండి, ఒక సేవకుడిగా మీరు చెప్పండి, దేవుడు పక్షమున మీరు స్వార్థ ప్రకటిస్తున్నటువంటి సేవకుడిగా ఉన్నారు కదా, దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు అన్న ఉద్దేశంతో మీరు చెప్పండి, నిజంగా ఆ పాట దేవుడి కోసం రాశారా మీరు, ఆ పాట సువార్త కోసం రాశారా, ఆ పాట క్రైస్తవ్యం కోసం రాశారా, ఆ పాట దేనికోసం రాశారు, మీరు దేనికోసం రాశారో మీకు తెలీదు. కానీ అన్ని ఇంటర్వ్యూ ఛానల్స్లో దేవుని పాట అని చెప్పారు, దేవుని పాటగా పరిచయం చేశారు. ప్రతి సువార్త సభలో మీరు ఆ పాట మీకు సిగ్నేచర్ సాంగ్ లాగా అయిపోయింది. మీరు ఏ వేదిక మీదకి, ఏ సువార్త సభకు, ఏ బహిరంగ వేదిక మీదకి, ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళినా, ఏ పాస్టర్ ఇన్వైట్ చేసిన సభకి వెళ్ళినా మీరు ఆ పాట లేకుండా మీరు మీటింగ్ని ముగించుకొని రారు.
ఆ పాట దేవుని పాటగానే ప్రజలందరికీ పరిచయం చేశారు. మంచిదే, అయిపోయింది, అది అయిపోయింది. మరి దేవుని కోసం రాసినటువంటి ఆ పాటని సినిమాల్లోకి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు? అది కరెక్టా? తప్పు కదా. ఒక దేవుని పాటని ఒక సినిమా వాడు ఎవడో అడిగితే మీరు ఎలా ఇచ్చారు? పైగా సరదా కోసం రాసుకున్న పాట అని చెప్తారా? అసలు మీరు ఒక సేవకులేనా? మీకు ఇంకితం పనిచేస్తుందా? జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? తెలివి ఉందా? బైబిల్ పట్టుకున్న సేవకులేనా? నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. స్వార్థ ప్రకటించటం చేత కాకపోతే బ్రతుకు తెరువు కోసం సేవకు వస్తే ఇట్లాంటి పనికిమాలిన పనులే చేస్తారు. బ్రతుకు తెరువు కోసం సేవకు వచ్చినట్టు చేస్తున్నారు మీరు. కోతికి కొబ్బరి చిప్పు ఇచ్చినట్టుగా మీరు ఫేమస్ అయ్యేసరికి, ఆ పాపులర్ అయిపోయేటప్పటికి, కాస్తంత ఫేమ్ వచ్చేసరికి దేవుణ్ణి మర్చిపోయారు, నేను సేవకున్న విషయం మర్చిపోయారు, నేను సువార్థికున్న విషయం మర్చిపోయారు. చాలా వందలాది సభల్లో వేలాది మందికి సువార్త చెప్పే మాదిరిగా ఉండే సేవకుని నేను అనే విచక్షణ కోల్పోయి చివరికి మీరు ఏ స్థాయికి దిగజారిపోయారంటే, దేవుని కోసం రాసిన పాట, దేవుని మాటలు పెట్టి రాసిన పాట చివరికి సినిమాకు కూడా అప్పచెప్పేశారు. సినిమా వాడు మిమ్మల్ని పర్మిషన్ అడిగితే, లేదండి ఇది నా దేవుని కోసం నేను రాసుకున్న నా పాట, ఇది దేవుని కొరకు రాసుకున్న పాట, సినిమాల్లో పెట్టడం తప్పు అని కరాఖండిగా చెబితే వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కొడతారా, తిడతారా, బలవంతంగా లాక్కుంటారా, మిమ్మల్ని ఏమైనా దూషిస్తారా? ఏం చేయరు కదా. మీరు ఎందుకు సినిమాకి ఆ పాట ఇచ్చారు? ఇట్స్ మై క్వశ్చన్. ఎందుకు ఇచ్చారు? ఇంకొక ఇంటర్వ్యూలో మీకు ఎవరైనా సినిమాల్లో అవకాశం ఇస్తే వెళ్తారా? కొంతమంది అడుగుతున్నారు. మా ఇంటర్వ్యూ మా ఛానల్కి ఫోన్ చేసి అడుగుతున్నారు, ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తాడంటే మేము అవకాశం ఇస్తాము అని అంటున్నారు కొంతమంది మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగితే. అంతకంటే అదృష్టం ఏముంది? నేను సేవ చేస్తాను, సినిమాల క్యారెక్టర్లు చేసి జబర్దస్త్కు పో, ఎక్స్ట్రా జబర్దస్త్కు పోయి కోయి పాట పాడుకో, సరదాగా చాలా ఫేమస్ అవుతారు, చక్కగా ఫేమస్ అవుతారు సార్. ఎందుకు అంటే మీరు ఫేమ్ కోసం వచ్చారు సేవలోకి. ఇప్పుడు ఫేమ్ అయ్యేసరికి దేవుని పాటని సినిమా పాటగా మార్చేశారు, అదే దేవుని పాటని సంక్రాంతి పాటగా మార్చేశారు, అదే దేవుని పాటని అమ్మేసుకున్నారు. మీలాంటి వాళ్ళే సంత వీధుల్లో దేవుని నమ్ముకునేటోళ్ళు మీరు. సిగ్గుండక్కర్లా కాస్తైనా. మీ వయసు ఏంటి? మీ అనుభవం ఏంటి? నిజం చెప్తున్నా, మీ అనుభవం అంత లేదు నా వయసు. మీరు సేవకు వచ్చినప్పుడు నేను పుట్టుంటానో లేదో అప్పటికి నాతో చెప్పించుకుంటున్నారు మీరు. ఒక దేవుని కోసం రాసిన పాట, ఒక దైవజనుడుగా మీరు రాసిన పాట, దేవుని కృప ద్వారా రాశానని చెప్పారే ఈ పాట. దేవుని కృప ద్వారా రాసిన పాట ఈరోజు సినిమా థియేటర్లో ప్లే అవుతుంది. మీకు సంతోషం అంట కదా, అన్నారు కదా, ఆ హీరోతో అన్నారట కదా, చాలా సంతోషం అండి మీ సినిమాల్లో మా పాట పెట్టుకోవడం. సిగ్గులేదండి మీకు కొంచెమన్నా? సిగ్గులేదు? రేపటి రోజు ఇంకోటి వస్తాడు, జబర్దస్తులు ఛాన్స్ ఇస్తాను రా, సేవ వదిలేసరా, ఒక ప్రోగ్రామ్కి ఒక ఎపిసోడ్కి ఇంత డబ్బులు ఇస్తానంటాడు, వెళ్ళిపోతారు కదా. సినిమాలో ఛాన్స్ వస్తుందంటారు, సినిమాకు ఒక 50,000 లక్ష రూపాయలు ఇస్తామంటారు, వదిలేసి వెళ్ళిపోతారు కదా సేవ వదిలేసి. ఎందుకు సార్ మీలాంటి వాళ్ళందరూ దేవుని సేవకు వస్తారు? ఎందుకు సార్ మీలాంటి వాళ్ళందరూ దేవుని నామాన్ని అవమానపరచటానికి? నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని తీర్పు తీర్చటంలా, మీరు సేవకు పనికిరారు అంటే తీర్పు తీర్చటం, మీరు బైబిల్ పట్టుకోవడానికి పనికిరానంటే తీర్పు తీర్చడం, నేను ఏం చెప్పటంలా. ఇప్పుడైనా పద్ధతి మార్చుకొని చక్కగా సేవలోకి వెళ్ళండి సార్ అని చెప్తున్నా. ఇలా పనికి మాలిన పనులు చేయొద్దండి. ఇప్పుడు ఆ విశ్వక్సేన్ అనే హీరో పబ్లిక్గా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి బహిరంగంగా చెప్తున్నాడు, ఆ వ్యక్తే ఆ పాట రాసిన మనిషితో మేము మాట్లాడితే మీరు సినిమాలో పెట్టుకోవడం మాకు చాలా సంతోషం, ఇది సరదా కోసం రాసిన పాట అని చెప్పి మాకు ఆ పాటకు పర్మిషన్ ఇచ్చాడని ఆ సినిమా హీరో చెప్తే మీరు ఇప్పుడు ఎక్కడ తలబెట్టుకుంటారు? మనుషులకి సమాధానం చెప్పగలరులే మీ వాక్చాతుర్యంతో. నాలంటోని మీ చుట్టూన్నోళ్ళని ఇంటర్వ్యూ చేసేటో బోళ్ళంతమందికి మాటలు చెప్తారు, మీరు దేవునికి చెప్పగలరా? రేపు దేవుడు అడుగుతాడు, అరే నా కోసం రాశానన్నావు కదా ఇంతకాలం, మరి సినిమాలకు ఎలా వెళ్ళిపోయింది? నువ్వే ఇచ్చావట కదా పర్మిషను, చాలా సంతోషం అన్నావంట కదా సినిమాలో పాట పెట్టుకుంటావంటే అని దేవుడు అడిగితే దేవుడికి ఏం సమాధానం చెప్తారు సార్ మీరు? ఇది కరెక్టా? మిమ్మల్ని చూసి రేపు ఇంకో సేవకుడు ఇలా తయారవుతాడు, పాపులారిటీ కోసం, ఫేమ్ కోసం, పబ్లిసిటీ కోసం, పనికి మాలిన చేష్టలు. మీరు నిజంగా దేవుని కోసం ఆ పాట రాసుంటే వాడెవడు హీరో కాదు, ప్రొడ్యూసర్ కాదు, ఎంత తోడు ఫోన్ చేసి ఆ పాట మేము పెట్టుకుంటామంటే వద్దు,
నేను ఒప్పుకోను, నేను సేవకుణ్ణి, ఇది నా దేవుడి కోసం రాసుకున్న పాట, సినిమాలు పెట్టుకోవడం కుదరదు, అది తప్పు, అది పాపము, దయచేసి పెట్టుకోద్దండి సార్ అని చెప్పుంటాడు ఇంకొకడైతే. మీరు ఎందుకు లొంగిపోయారు? వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? మీ పేరేస్తామన్నారా? చాలా చాలా సంతోషం, పైగా చాలా హ్యాపీ సార్ మీ సినిమాలు మా పాట పెట్టుకోవడం. దేవుని నమ్ముకున్నారు మీరు ఈరోజు. మీ ఎన్ని సంవత్సరాల సేవలో ఉన్నారు మీరు? చివరికి కాస్తంత పాపులారిటీ వచ్చి మీ పాట సినిమా రంగం వరకు చేరేసరికి లాస్ట్కి దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని పాటని సినిమాకి ఇచ్చారు. ఇంతకంటే నీచమైన స్థితి ఇంకోటి ఉంటుందా? మీరు ఎలాంటోడైనా కానీ నాకు సంబంధం లేదు, అది మంచోడా చెడ్డోడా, దేవుని పాటని సినిమాకి ఇవ్వటం ఏంటి సార్? ఇంత నీచమైనటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ అంటారా? తప్పు కాదా? రేపు ఇంకోటి వస్తాడు, ఇంకో సేవకుడు, వాడేదో పాట రాస్తాడు, పాట ఫేమస్ అవుద్ది, ఇంకో సినిమా హీరో అడుగుతాడు, ఇచ్చేస్తారు. ఏమంటే మీరే ఎగ్జాంపుల్ వాళ్ళకి. గతంలో గుర్రప్ప గారు ఇచ్చారు కాబట్టి నేను ఇస్తాను, తప్పే ఉంది. ఇలాగే కాదా క్రైస్తవ్యం పాడైపోతుంది? క్రైస్తవ్యం చెడిపోవటానికి కారణం మీలాంటోలే సార్. 2 చేతులు జోడించి చెప్తున్నాను, నేను మీకు తీర్పు తీర్చడం లేదు. ఇలాంటి పనికి మాలిన చేష్టలు మానుకోండి సార్. నేను ఆల్రెడీ గతంలో చెప్పాను మీకు, వీళ్ళందరూ మిమ్మల్ని కొద్ది రోజులు వాడుకొని పక్కన పడేస్తారు. అరటి పండును తిన్నట్టుగా తొక్క తీసి పక్కన పడేస్తారు. ఐస్ క్రీమ్ తిని పుల్లని పక్కన పడేసినట్టు మిమ్మల్ని పక్కన పడేస్తారు. చాలా మందిని పక్కన పడేస్తారు అవసరానికి వాడుకొని. అయిపోయింది, ఇంటర్వ్యూస్ అన్నిట్లో వాడుకున్నారు, ఇక మిమ్మల్ని వదిలేస్తారు. ఇక మిమ్మల్ని సేవకులు వాడుకోరు. ఇక ఏ సినిమా వాడు మీకు ఫోన్ చేయడు, ఏ ఛానల్ వాడు ఫోన్ చేయడు, ఏ ఇంటర్వ్యూ ఉండదు. ఇటు పోగొట్టుకున్నారు, ఇటు పోగొట్టు, ఉన్నది పోయింది. ఎందుకు ఇంకా మాటలు? దేవుడిచ్చింది పోగొట్టుకున్నారు, మీరు సంపాదించింది పోగొట్టుకున్నారు. ఒక ఫేమ్, పాపులారిటీ కోసం, ఒక పబ్లిసిటీ కోసం దేవుణ్ణి నమ్మేసుకున్నారు. చివరికి మీరు, మీ స్థితి అది దిగజారిపోయింది. ఇక నుంచి అయినా దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఇంకా సేవలు వాడుకుంటే రానున్న రోజుల్లో ఇలాంటి పనికిమాలిన చేష్టలు చేయకుండా, ఇక దేవుని పాటని సినిమాకి అమ్మేశారు కదా, ఇంక వదిలేండి ఆ పాటని, కొత్త పాట రాసుకోండి. ఇంకా సినిమాలకి ఇవ్వటాలు ఇలాంటి పనికిమాలిన ఆలోచన విధానాలు తీసేసి శుభ్రంగా దేవుని సేవ చేసుకోండి సార్. మీరు సేవ చేయొద్దు, మీటింగ్లకు వెళ్ళొద్దని చెప్పడానికి నేనెవడిని? దేవుడు వాడుకున్నట్టు ఎవడు ఆపలేడు. వెళ్ళండి, ఇలాంటి నీచమైన పనులు చేయకండి. దేవుని నమ్ముకోవడాలు, దేవుని పాటలు అమ్ముకోవటాలు, దేవుని పాటలు సినిమాలకి ఇచ్చేయటాలు, దేవుని కోసం రాశానని ఒకరి దగ్గర, సరదా కోసం రాశానని ఇంకొకటి దగ్గర. దేవుడికి ఏం చెప్తారు? ఇంతకు ఈ పాట దేవుడిదా, సరదా కోసం రాసిందా? ఒక్కొక్కటి దగ్గర ఒకలాగా చెప్తున్నారు మీరు. సంక్రాంతి పాటలేమో దేవుడి పేరు లేదు, కొంతమంది అడిగితేమో పాస్టర్లు అడిగితేమో దేవుని పాట అని చెప్తారు, సినిమా వాడు అడిగితేమో సరదా కోసం రాసుకున్న పాట అని చెప్తారు. నరం లేని నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడేసి ప్రజలు నొప్పిస్తున్నారు. దేవుని నొప్పించగలరో లేదో మరి నాకు తెలీదు. దయచేసి ఇప్పటికైనా మించిపోయేదేం లేదు. సజీవంగా ఉన్నారు కాబట్టి పశ్చాత్తాపంతో ప్రభువుని క్షమాపణ అడిగి చక్కగా సేవలు ముందుకు సాగిపోతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.